దేశంలో మొబైల్ కస్టమర్లపై పడుతున్న అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ కీలకమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగించని సాధారణ ఫీచర్ల ఫోన్ కస్టమర్ల కోసం కేవలం వాయిస్ కాల్స్, SMS సేవలతో కూడిన చౌకైన స్టాండ్ లోన్ ప్లాన్లను విధిగా ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. అయితే దేశీయ టెలికాం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ఈ కొత్త ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. టారిఫ్ నిర్ణయాలను పూర్తిగా మార్కెట్ శక్తులకే వదిలేయాలన్న ప్రభుత్వ స్వేచ్ఛా విధానానికి ట్రాయ్ నిర్ణయం విరుద్ధమని కంపెనీలు వాదిస్తున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న టారిఫ్ విధానంలో ఎలాంటి మార్పులు చేయకుండా పాత పద్ధతినే యథాతథంగా కొనసాగించాలని టెల్కోలు కోరుతున్నాయి. ఒక్కో వినియోగదారునిపై వచ్చే సగటు రాబడి పెంచుకునేందుకు టెలికాం సంస్థలకు ఈ డేటా ఛార్జీలే ప్రధాన ఆదాయ వనరుగా ఉపయోగపడుతున్నాయి. బేసిక్ ఫోన్ల వినియోగదారులను 4G, 5G వైపు మళ్లించి లాభాలు పెంచుకోవాలని చూస్తున్న తరుణంలో ఇలాంటి వాయిస్ ఓన్లీ ప్లాన్లు వస్తే తమ ఆదాయ వృద్ధి దెబ్బతింటుందని మొబైల్ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. టెలికాం కంపెనీల మొండి వైఖరిని దేశంలోని మొబైల్ వినియోగదారుల హక్కుల సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. డేటా వాడని కస్టమర్ల నుంచి బలవంతంగా వసూలు చేస్తున్న సొమ్మును డేటా ఎక్కువగా వాడే స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు సబ్సిడీగా ఇస్తున్నట్లు ప్రస్తుత టారిఫ్లు ఉన్నాయని ఈ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దేశంలో సుమారు 30 నుంచి 35 కోట్ల మంది కీప్యాడ్ ఫోన్లు వాడుతుండగా వారిలో దాదాపు 15 కోట్ల మందికి అసలు ఇంటర్నెట్తో ఎలాంటి అవసరమే లేదని గణాంకాలు చెబుతున్నాయి. అయినప్పటికీ అన్ని ప్రీపెయిడ్ ఫోన్లలో డేటాను తప్పనిసరిగా చేయడం ఇంటర్నెట్ వాడని పేద ప్రజలు ఏటా సుమారు 15,000 నుండి 20,000 కోట్ల రూపాయల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోందని సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రారంభ స్థాయి ప్లాన్లలో ఒక్కో జీబీ డేటాకు 94 నుంచి 99 రూపాయల వరకు వసూలు చేస్తుండటంతో ఇవి ప్రీమియం ప్లాన్ల కంటే సాధారణ వర్గాలకే పెద్ద భారంగా మారాయి. మారుమూల కొండ ప్రాంతాల్లో సిగ్నల్స్ లేక డేటా సేవలు అందకపోయినా 2 సిమ్ కార్డులు ఉన్నవారు అనవసరంగా 2 చోట్ల డేటా రీఛార్జ్ చేసుకుంటూ డబ్బులు వృధా చేసుకుంటున్నారని కస్టమర్ల సంఘాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఆధునిక 4G, 5G నెట్వర్క్లు పూర్తిగా ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆధారమైనవని, సాంకేతికంగా వాయిస్ కాల్స్ కూడా డేటా నెట్వర్క్ పైనే ఒక అప్లికేషన్లా పనిచేస్తాయని టెల్కోలు సమర్థించుకుంటున్నాయి. అందువల్ల నెట్వర్క్ క్షేత్రస్థాయిలో వాయిస్ను, డేటాను విడిగా వేరు చేయడం సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన ప్రక్రియతో కూడుకున్నదని వివరణిస్తున్నాయి. ఒకవేళ అతి తక్కువ ధరకే వాయిస్ ప్లాన్లు ఇస్తే సైబర్ నేరగాళ్లు, స్కామర్లు సులభంగా నెట్వర్క్లోకి ప్రవేశించి స్పామ్ కాల్స్ పెంచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. దేశమంతా డిజిటల్ వైపు పరుగులు తీస్తున్న వేళ డేటా లేని ప్లాన్లను తీసుకురావడం వల్ల గ్రామీణ, వృద్ధులను డిజిటల్ వ్యవస్థకు శాశ్వతంగా దూరం చేసినట్లే అవుతుందని కంపెనీలు వాదిస్తున్నాయి. గతంలో మాదిరిగా వాడినంత మేరకే బిల్లు అనే పాత విధానాన్ని మళ్లీ తెస్తే కస్టమర్లకు ఊహించని విధంగా భారీ బిల్లులు వచ్చే అవకాశం ఉందని వివరిస్తున్నాయి. అందరికీ తక్కువ ధరలో సేవలందించాలనే ట్రాయ్ ఆశయానికి భారీ పెట్టుబడులతో లాభాలను ఆశిస్తున్న టెలికాం కంపెనీల వ్యాపార ప్రయోజనాలకు మధ్య ఈ వివాదం ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.